ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించేవారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా, నా మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యము బైబిల్ గ్రంథముల నుండి అనుభవ జ్ఞానము పరిపూర్ణతలోనికి నడిపించేది, ఆత్మను పరలోక రాజ్యానికి చేర్చేది. జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనము పరిశీలన చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. నాలో ఉంచిన మాటలన్నీ కూడా తండ్రి నీ పిల్లలకు తండ్రి వివరించుచుండగా, బోధించుచుండగా నీ ఆత్మతో నన్ను అభిషేకించండి నాయన. నీ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శిలోచాటను మరుగుపరిచి చెప్పాలనుకున్న ప్రతి ఒక్క మాటను ఆయన సూటిగా నీ బిడ్డలకు తెలియజేస్తుండగా, నీ బిడ్డలకు వినడానికి తండ్రి చెవులను గ్రహించడానికి హృదయాన్ని తండ్రి అవన్నీ కూడా హృదయంలో దాచుకొని వారి యొక్క జీవితంలో అలవర్చుకోవడానికి తండ్రి వివేకాన్ని దయచేయమని, తండ్రి విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా జీవించే గొప్ప కృపను బిడ్డలకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారులకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వెళ్ళటం ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ షలోం, అందరికీ వందనాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము మొదటగా బైబిల్ ఉన్నవారు పరిశీలించవలసిందిగా, అలా ఉన్నవాళ్ళేవో పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. బైబిల్ ఉన్నవారు తెరిచి వాటిలోని మాటలన్నింటినీ కూడా చదవగలరని, చెప్పిన మాటలన్నీ కూడా విని వాటి ప్రకారంగా జీవించాలని ప్రభు పేరిట మీకు వినతి చేస్తున్నాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనములో, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వాడు అలుపుల ఎదుట కాదు, వాడు అలుపుల ఎదుట కాదు, వాడు రాజుల యొద్ద నిలుచును అని వ్రాసింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవడైనా కానీ తన పనిని ఏదైతే కొంతకాలము అనుభవపూర్వకంగా నేర్చుకున్న పని ఏదైతే ఉందో అది సంపూర్ణంగా ఆ పని తను అభ్యాసం చేసినట్టయితే, దానిలో యొక్క ప్రావీణ్యత సంపాదించినట్టయితే రాజుల చేత గొప్ప చేయబడతాడు ఆ వ్యక్తి. ఉదాహరణకు చేతి పనులైనా, లేకుంటే చదివే జ్ఞానమైనా, విజ్ఞానమైనా, ఏదైనా నేర్చుకున్న ఆ పని ఏదైతే ఉందో, ఆ నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, నేర్చుకున్న కళ ఏదైతే ఉందో, అది చేతి వృత్తులే కానీ, చదువుకు సంబంధించిందే కానీ, జ్ఞానానికి సంబంధించిందే కానీ, వ్రాతపూర్వకమైనదే కానీ, పెయింటింగ్స్ కానీ, ఏదైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా మనకు పరిపూర్ణమైన అనుభవం ఉంటే, అనుభవ జ్ఞానం ఉంటే రాజుల యొక్క సేవ చేయగలుగుతారు. రాజులతోనే సర్టిఫికెట్ తీసుకోగలుగుతారు. రాజుల చేత గొప్ప చేయగలుగుతారు. అలుపుల యొద్ద కాదు, అసలు అలుపుల యొద్దకు వెళ్ళవలసిన అవసరమే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుభవ జ్ఞానము సమృద్ధిగా ఉంటే రాజుల సేవ చేస్తారు, రాజులతోనే స్నేహం చేస్తారు, రాజులతోనే గొప్ప చేయబడతారు. ప్రముఖులు కాని వారి యొద్ద సేవ చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు కూడా యేసుక్రీస్తునందు పూర్తి విశ్వాసము, బలమైన విశ్వాసము,
నిరీక్షణ ఉన్నట్టయితే ఉంటే మనము దేవుని చేత హెచ్చించబడతావు. క్రీస్తు యొక్క రాజ్యములో క్రీస్తుతో ఉండే గొప్ప అవకాశము. రాజును చూస్తావు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రముఖులు కాని వారి యొద్ద నువ్వు సలాం చేయవు. డైరెక్ట్ గా సర్వ సృష్టికర్త అయిన దేవుని ఎదుట తన కుమారుడిగా నిల్చుంటావు. ఎప్పుడో తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి రక్షణను కొనసాగించుకుంటూ నీ జీవితంలో క్రీస్తుతో ప్రయాణం చేసినట్టయితే, పయనించినట్టయితే, తండ్రి అయిన దేవుడైన ఆ యొక్క సర్వ సృష్టికర్త అయిన రాజు యొద్ద నువ్వు నిల్చుంటావు. ఈ యొక్క లోకాధికారులు కాదు, ఈ లోకాధికారులందరికీ కూడా భారతదేశ ప్రధానమంత్రి ఆ యొక్క మోడీకైనా, లేక అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కైనా, లేకుంటే ఐక్యరాజ్య సమితి చైర్మన్ కైనా అధికారాలను ఇచ్చేది దేవుడే. అంత దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఇచ్చే అధికారాలు ఎవరి దగ్గర ఎవరైతే పొందుతున్నారో ఆ ఇచ్చే వ్యక్తి దగ్గర నువ్వు నిలబడతావు ఒకనొక సమయంలో నిత్య జీవములో. అందుకని భూమి మీద బ్రతికిన కాలంలోనే నీ పనిలో నీకు ఇచ్చిన పనిలో దేవుడు సత్క్రియలు చేయడానికి నీకు పని ఇచ్చాడు. ఆ పనిని పూర్తి చేస్తే నువ్వు ఈ లోకంలో రాజులతో శభాష్ అనిపించుకుంటావు, మంచి సర్టిఫికేట్ తీసుకుంటావు, మంచి గుర్తింపు పొందుతావు. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు. ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రతికిన కొంతకాలమైన నువ్వు నీతిగా పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి క్రీస్తులాగా 33.5 సంవత్సరాల వయస్సు కాలంలో కూడా ఏ పాపం చేయకుండా ఒక పవిత్రంగా, ఒక పరిశుద్ధంగా, నిష్కలంకంగా దేవుడిచ్చిన పనిని తన అనుభవపూర్వకంగా నెరవేర్చాడు కనుక దేవుని చేత గొప్ప చేయబడి పరలోకమందున్న దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. అందరి ప్రేమిస్తున్నాడు గనుక ప్రేమన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాటను మనము ఒకసారి పరిశీలన చేసినట్టయితే, దేవుని సేవ చేశాడు యెషయా ప్రవక్త. 17వ వచనంలో 33వ అధ్యాయం 17వ వచనం యెషయా గ్రంథంలో దేవుని సేవ చేశాడు ప్రవక్తగా చేసిన పని ఎలా చేశాడంటే దేవునికి ఇష్టడుగా చేశాడు. క్రీస్తు ఏ విధంగా దేవునికి ఇష్టడుగా సేవ చేశాడో యెషయా కూడా తన కాలములో దాదాపుగా 4 రాజుల కాలములో అతను ప్రవక్తగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేయడం ద్వారా దేవునికి నమ్మకస్తులుగా ఉండడం ద్వారా యెషయా గారికి దేవుడు దర్శనం కలిగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దర్శనం కలగడం అంటే ఎంత అదృష్టం. ఈ లోకంలో ఒక ప్రధానమంత్రి చేత మనము మాట్లాడాలి ఒక నిమిషం అంటే మనకు ఎన్నో హద్దులు, ఎన్నిటి నుంచో మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అతనితో సమానమైన హోదా కలిగిన వ్యక్తులైతేనే అతని దగ్గరికి వెళ్ళగలుగుతారు. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుని యొద్ద నుండి యెషయా గారికి దర్శనం వచ్చింది. దర్శనం వచ్చినప్పుడు నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే అని దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తన పెదాలను అగ్ని యొక్క కాలుచున్న రాళ్ల మధ్యలో ఆ యొక్క ఒక నిప్పు రవ్వ తెచ్చి ఆ దూత ఆ యొక్క పెదాలను అంటించడం ద్వారా అతడు పవిత్రపరచబడ్డాడు. అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరు వెళ్తారో ఈ యొక్క భూమి మీదకి ఎవరు వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటిస్తారో అని అన్నప్పుడు యెషయా గారు నేను వెళ్తాను. కొంతమంది దుర్మార్గపు దొంగ బోధకులు ఆ యేసుక్రీస్తు ప్రభు నేను వెళ్తాను అని అక్కడ అన్నాడు అనే యొక్క దుర్బోధ బయట వ్యక్తం చేస్తా ఉన్నాడు. అక్కడ దర్శనం కలిగింది యెషయా గారికి. దర్శనంలో ఉన్నది యెషయా గారు మాట్లాడుతూ ఉన్నాడు, నేను వెళ్తాను అని. ఆ దుర్మార్గమైన అహజ్య కాలంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఎవరు ముందుకు రాకపోవడం ద్వారా యెషయా గారు నడుము కట్టుకొని బలంగా నిలబడి శక్తి కలిగి దేవుని యొక్క
ప్రజలకు తెలియజేసి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తిని అక్కడ ఉన్న ఇజ్రాయేలీలలో 12 గోత్రాలకు తెలియజేసిన వ్యక్తి యెషయా ప్రవక్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను కూడా ఒక యెషయా ప్రవక్తలాగా ధైర్యంగా నిలబడి తనకిచ్చిన కార్యక్రమాన్ని తన జీవితం లోపల తన మీద ఉంచిన బాధ్యతను పూర్తిగా నెరవేర్చాడు. చివరికి ఆ యొక్క మనష్య అనే ఒక దుర్మార్గపు రాజు చేత హత్య గావించబడ్డాడు. చెట్టు యొక్క నడుమున దాక్కున్న సమయంలో ఆ యొక్క మనష్య అనే ఒక దుర్మార్గపు రాజు, ఇజ్రాయేలీల రాజు ఆ యొక్క రంపం చేత కోయించాడు ఆ యొక్క యెషయా ప్రవక్తని. అయినా కానీ ఆయనకు అనుభవ జ్ఞానం ఉన్నది. నేను తిరిగి మహిమ గల రాజును నేను కన్నులారా చూస్తాను అంటున్నాడు 33వ అధ్యాయం 17వ వచనంలో. నేను మహిమ గల రాజును నేను కన్నులారా చూస్తాను అని యెషయా గారు ఎంత గొప్ప అనుభవ జ్ఞానంతో చెప్తున్నాడు. మరి నీవు నేను కూడా అలాంటి జీవితం జీవించి నీవు నేను కూడా రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు అయిన మనకు అధిపతి అయిన మనకు నాయకుడైన తన స్వరక్తమిచ్చి సంపాదించిన వ్యక్తులం కాబట్టి మరి మనకు రాజుగా ప్రభుగా దేవుడు ఆయనను నియమించాడు కనుక మన ఆయనను చూడగలుగుతావా? మహిమగల రాజును చూడగలుగుతావా? యెషయా గారు నేను చూస్తాను అని చెప్పాడు. మరి నీకు నాకు ఈ యొక్క జీవితంలో బ్రతుకున్న కాలంలో ఈ దేహంలో నీ యొక్క ఆత్మ ఉన్నప్పుడే నువ్వు ఆ తీర్మానం చేసుకోవాలని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. యోబు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనము, నా చర్మము చీకిపోయిన తర్వాత నేను దేవుని చూచెదను, నేను శరీరంతో దేవుని చూచెదను అని మాట్లాడుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నా చర్మము చీకిపోయిన తర్వాత నేను దేవుని చూచెదను, మరి ఈ యొక్క చర్మము చీకిపోయినను నేను దేవుని చూచెదను అంటే కొంతమంది అబద్ధ బోధకులు ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభును దేవుని స్థానంలో పెడుతున్నారు. అది చాలా పాపం. అది యెషయా కాలములో గాని, యోబు కాలములో గాని, అబ్రహాం కాలంలో గాని యేసుక్రీస్తు ప్రభు స్వయంగా భూమి మీదకి రాలేదు. ఆయన పుట్టలేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూమి మీద జన్మించాడు. తల్లి ఒక కన్య గర్భాన జన్మించాడు, ఒక తల్లి గర్భాన జన్మించాడు. అంతకు ముందు లేడు, భవిష్యత్ కాలంలో వస్తాడు అని దేవుడు 3వ అధ్యాయం 15వ వచనంలో, యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథములలో అనేకమైన విషయాలలో తెలియజేశాడు యేసుక్రీస్తు ప్రభు గురించి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గారు ఏమని అంటున్నాడంటే నేను దేవుని మరల చూస్తాను. నా చర్మము, నా శరీరం అంతా కూడా, నా మాంసము, నా నరాలు సమస్తాన్ని కూడా, ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో మట్టిలో నుండి తీయబడినది కనుక ఈ మళ్ళీ మట్టిలోనికి కలిసిపోయినా నేను చచ్చిపోయి మనిషినంతా కూడా నేను ఈ యొక్క శరీరం అంతా కూడా బలహీనం పడి ఈ యొక్క దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోయినా, నేను భూమిలో కలిసిపోయినా నేను ఒకానొక సమయంలో దేవుని చూస్తాను అని చెప్పాడు యోబు గారు. అంటే అక్కడ ఏ విషయం మాట్లాడుతున్నాడంటే నేను దేవుని చూస్తాను అంటే దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు విమోచన కలగజేస్తాడు. ఆయనకు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అవసరమో. రాబోయే కాలంలో యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క దేవుని యొక్క కుమారుడిగా దేవుడు ఒక వ్యక్తిని స్వీకరించి ఆయన ద్వారా నా పాపములో సర్వ మానవాళి పాపములు కడుగుతాడని ఆ యొక్క యోబు గారికి తెలుసు. కనుక యేసుక్రీస్తు ప్రభును చూస్తాడు. యేసుక్రీస్తు ప్రభును సర్వ మానవాళి కొరకు, రక్షణ కొరకు ఏర్పాటు చేసిన దేవుణ్ణి కూడా చూస్తాడు యోబు గారు. ఈ విధంగా అర్థం చేసుకుంటే మీకు వాక్యము అర్థమవుద్దని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో ఉన్నదాన్ని ప్రేమించలేదు, దేవుని వైపే ఆయన చూశాడు. ఆ అనుభవ జ్ఞానం చేత
నా శరీరం చీకిపోయినా నేను శరీరంతో దేవుని చూస్తాను అంటున్నాడు. కాబట్టి నేను కూడా ఈ దేహంలో బ్రతికున్న కాలములో మనము దేవుని గురించి కొన్ని మాటలు విని అనుభవ జ్ఞానం పొంది మనం ఈ లోకంలో శరీరంతో ఉన్నన్ని రోజులు మనము మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా దేవుని కోసం పనిచేసి మన మీద ఉంచిన కర్తవ్యాన్ని మనం నెరవేర్చి దేవుని చేత శబాష్ మంచి దాసుడా నేనిచ్చే ఫలమును పొందు అనే ఒక గొప్ప మంచి పేరు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో నువ్వు దేవుణ్ణి తెలుసుకొని తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును తెలుసుకొని నువ్వు అనుభవ జ్ఞానం పొందితేనే నువ్వు యోగులాగా కూడా నువ్వు ఖచ్చితంగా నేను దేవుని చేర్చదను, నా కోసం నేటి కిరీటం ఉంచబడినది అని చెప్పగలుగుతావు. అలాంటి అనుభవ జ్ఞానం నీకుందా? ఒకసారి పరిశీలన చేసుకోమని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 5వ వచనము, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనంలో సర్వశక్తి గల దేవుని ఎదుట నిలిచాడు. ఎవరు? యెషయా గారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో సర్వశక్తి గల దేవుని ఎదుట నిలిచాడు. దేవుని సేవ ప్రవక్త అని అనుభవపూర్వకంగా చేశాడు కనుక ఆయనను దర్శనం కలిగింది. ప్రియమైన దేవుని పిల్లారా, 6వ అధ్యాయం 5వ వచనంలో యెషయా గారు మనం ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం, ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆయన దేవుని ఎదుట నిలబడ్డాడు. ఎవరు నా తరపున మీరు ప్రజలకు తెలియజేయడానికి సమాచారం తెలియజేయడానికి ఎవరు వెళ్తారు అని అన్నప్పుడు నేను వెళ్తాను ప్రభువా, నేనున్నాను అని యెషయా గారు దర్శనం పొందాడు. ఎంత గొప్ప వ్యక్తి అయితే దేవుని యొక్క దర్శనం పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీకు నాకు ఆ అనుభవ జ్ఞానం వచ్చుద్దా, ఉంటదా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన మీద ఉంచిన బాధ్యతను ఆయన మీద ఉన్న బాధ్యతను నెరవేర్చి తండ్రి సింహాసనం మీద కూర్చున్న ఆ యొక్క విషయాన్ని కూడా ఆత్మ ద్వారా యెషయా గారు ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయన ఆలోచించి రాశాడు. 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా 9వ అధ్యాయంలో అదే విషయాన్ని కూడా మనకు తెలుస్తా ఉన్నాడు. 53వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా యెషయా గారు యేసుక్రీస్తు ప్రభు గురించి రాశాడు. తన ఆత్మ చేత ముందు జరగబోయే విషయాలన్నింటినీ కూడా యెషయా గారు గమనించాడు. తన ఆత్మలో యేసుక్రీస్తు ద్వారా నాకు రక్షణ ఉన్నది అనే ఒక విషయాన్ని యెషయా గారు గమనించాడు, అనుభవ జ్ఞానం పొందాడు. రెండవసారి యేసుక్రీస్తు ప్రభు భూమికి వచ్చినప్పుడు పూర్తి ఆశ నెరవేరుతుంది అనే విషయాన్ని యెషయా గారికి పూర్తి నమ్మకం ఉన్నది, అనుభవ జ్ఞానం ఉన్నది. రెండవసారి యేసుక్రీస్తు రావాలి. ఆదాము కాలం నుంచి ఎవరైతే పుట్టారో అప్పటి నుంచి క్రీస్తు రెండవసారి వచ్చే వరకు కూడా ఎవరెవరు ఈ భూమి మీద ఎన్ని వేల కోట్లు భూమి మీద పుట్టి బ్రతికి ఈ భూమి మీద చరించి ఉనికి కలిగింది, తన దేహము ఈ యొక్క భూమిలో కలిసిపోయిందో వారందరూ కూడా లేపబడతారు క్రీస్తు వచ్చినప్పుడు. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి యేసు క్రీస్తు ప్రభు చూపెట్టిన మార్గంలో క్రీస్తు తర్వాత బ్రతికిన్నారో, క్రీస్తు కంటే ముందు ఎవరైతే దేవుని యొక్క మాటలు యాజకులు గాని ప్రవక్తలు గాని ఎవరైతే చెప్పిన మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారందరికీ కూడా వారి యొక్క ఆత్మలలో యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క వ్యక్తిని రెండవసారి తన కుమారుడిగా స్వీకరించి ఆయన ద్వారానే రక్షణ మార్గం ఉన్నదని ఆ మెస్సియా అనే ఒక వ్యక్తి గురించి ఎదురు చూస్తూ మెస్సియా వస్తారని ఎవరైతే ఎదురు చూశారో వారందరికీ కూడా రక్షణ మార్గం ఉన్నదని పాత నిబంధన గ్రంథం మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత గొప్ప మాటలను మీరు ఇంకా నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే ఎవరైనా లోకానుసారంగా జీవిస్తున్నారా, ఇప్పుడే మీ యొక్క పరిపూర్ణమైన విశ్వాసం పదిలపరచుకోవడానికి క్రీస్తు యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఇంకొక మాటను మనము నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక వాక్యాన్ని మనం బైబిల్ ఉన్న వారు చదవవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 11వ వచనము, తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందును, తనకు కలిగిన వేదన చూచి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం ఎవరి గురించి యెషయా గ్రంథంలో యెషయా గారు ఏమని రాస్తా ఉన్నాడంటే,
యెషయా గ్రంథం 66 పుస్తకాలు, సంపూర్ణమైన సువార్త దానిలో ఉంది. 66 పుస్తకాల గ్రంథము యెషయా గ్రంథము. యెషయా గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు మొత్తం బైబిల్ ఫుల్ఫిల్ ఉంది దాంట్లో. యెషయా గ్రంథంలో ఉన్న యెషయా గారు 53వ అధ్యాయంలో 11వ వచనం ఎవరి గురించి రాస్తున్నాడంటే, క్రీస్తు కంటే ముందు 750 సంవత్సరాల క్రితం బతికిన యెషయా గారు యేసు క్రీస్తు ప్రభు గురించి, ఆయన 750 సంవత్సరాల తరువాత ఆయన భూమికి వస్తాడు మెస్సియా, ఆయన చేసే గొప్ప కార్యం గురించి యెషయా భక్తుడు రాస్తున్నాడు, యెషయా ప్రవక్త రాస్తున్నాడు. ఏమని? తనకు కలిగిన వేదన చూసి తృప్తి పొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనముల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ఆత్మలో ఎన్నో శ్రమలు పొందాడు యేసుక్రీస్తు ప్రభు. పొందిన తర్వాత వెలుగును చూసి తృప్తి పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుకు దేవుని యొక్క ఆత్మ కొలతలేని ఆత్మ, దేవుని యొక్క ఆత్మ కొలతలేని ఆత్మ. 11వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథంలో ఉన్న ఆ యొక్క 7 ఆత్మలు లేక 9 ఆత్మలన్నీ కూడా ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు మీద బాప్తిసం తీసుకున్న వెంటనే కుమ్మరించబడ్డది. 9 ఆత్మలు ఆయన మీద కుమ్మరించబడ్డాయి. ఆ ఆత్మ కుమ్మరించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎంతో బలం పొంది సువార్తను ప్రకటించాడు. ఏమని సువార్త? ఏమని సువార్త ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు? యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు బాప్తిసం ఇచ్చి యోహాను దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని యొక్క నీతిని గురించి ప్రకటించాడు. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క నీతిని గురించి ప్రకటించాడు. ఆ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదు రాజు తన ఆ యొక్క యోహాను యొక్క తల నరికి పళ్ళెంలో పెట్టి ఇచ్చిన తర్వాత ఆయన యొక్క చరిత్ర కంప్లీట్ అయిపోయింది. తర్వాత అదే ఉద్యోగము యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు. అదే ఉద్యోగం ప్రవక్త ఉద్యోగము యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా తీసుకొని ఆయన సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏమని? దేవుని యొక్క రాజ్యముని గురించి, దేవుని యొక్క నీతిని గురించి. ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క పట్టణము, దేశమంతా కూడా ప్రకటించాడు యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలలో. మరి నేను కూడా మన ఇంటి ప్రక్కకు సువార్త చెప్తున్నామా? మన స్నేహితులకు సువార్త చెప్తున్నామా? మన బంధువులకు సువార్త చెప్తున్నామా? ఒక్కరినైనా రక్షిస్తున్నామా? మన బ్రతుకు జీవితంలో మనకిచ్చిన బాధ్యత, దేవుడు బాధ్యత ఇచ్చాడు కదా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అంటే అతడు అగ్నిలో నుంచి లాగి దేవుని యొక్క సన్నిధి ముందట పవిత్రులుగా నిలబెట్టడమే దేవుని, మన సహోదరుని ప్రేమించినట్టు దేవుణ్ణి ప్రేమించినట్టు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఈ యొక్క సువార్తను మన స్నేహితులకు తెలియజేయడము, వారి యొక్క ఆత్మలను అగ్నిలో నుంచి లాగడమే దేవుని యొక్క సువార్త. ఎంతమందిని రక్షిస్తున్నారు మీరు? కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఎన్నో బహిరంగ సభలు పెడతా ఉన్నారు. ఎవరైనా మారుతున్నారా? ఆ డబ్బంతా తీసుకొని వెళ్ళి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకుంటా ఉన్నారు. లాడ్జింగ్లలో వారి యొక్క సొంత జలసలాడుతా ఉన్నారు, వారి సుఖభోగాలను అనుభవిస్తా ఉన్నారు. ఈ డబ్బంతా తీసుకొని వెళ్ళి నిజమైన ఆత్మను రక్షించట్లేదు, నిజమైన వ్యక్తికి కావలసిన గుర్తింపు రావట్లేదు, నిజమైన క్రైస్తవునికి విలువ లేదు, నిజంగా దేవుని యొక్క సేవ చేసేవానికి ఎవరు కూడా ఆదరించట్లేదు. ఇంత గొప్ప సేవ చేస్తా ఉన్నా నాకు ఆదరణకరం అయిపోయింది ఈ యొక్క మాకు వరంగల్లో. ఎవడు పట్టించుకోవట్లేదు, నా మాట వినట్లేదు, సులకనగా చూస్తున్నారు. వాక్యం లేని వాడు కూడా బైబిల్ పట్టుకొని బతుకు తెరువు కోసము, వ్యాపారం కోసము క్రీస్తు యుద్ధకు వచ్చారు. దొంగ బోధకులు, దొంగ అపోస్తులు అని పేరు పెట్టుకొని కొంతమంది ప్రవక్తలని, దొంగ ప్రవక్తలని పెట్టుకుంటున్నారు. ప్రవక్త అనేవాడు ఈ రోజులలో ఉంటాడా? ఎవడు ప్రవక్త అనేవాడు ఈ రోజులలో ఎవడు ఉండడు. ప్రవక్త కాలం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా అపోస్తులలో వేసిన పునాది.
ప్రవక్తలు చెప్పిన మాటలు ఏమైతే ఉన్నాయో ఆ యొక్క 39 పుస్తకాలలో, మిగతా 27 పుస్తకాలలో అపోస్తలులు చెప్పిన బోధ, ఈ బోధను తప్ప ఎవడైనా ప్రవక్త అని వస్తే వాని మాట వినకండి, వాడు దుర్బోధకుడు. అపోస్తలులు 12 మంది, ఆ 12 మంది చెప్పిన మాటలు మాత్రమే మనం విందాం. లేక యేసుక్రీస్తు ప్రభు దమస్కు మార్గానికి వెళ్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క మేఘారుడై ఆ యొక్క మేఘస్తంభం మీద కనపడి ఆ యొక్క దర్శనమిచ్చాడు. అగో అపోస్తులుడైన పౌలు గారు అన్యజనులకు సువార్తికునిగా నియమించబడ్డాడు. 14 పత్రికలు రాశాడు. ఆయన ద్వారా మర్మములన్నీ కూడా బయట దేవుడు వెల్లడిపరిచాడు. యేసుక్రీస్తు యొక్క సంఘంలో ఉన్నాడు గనుక తన భుజాల మీద మొత్తం భారం వేసుకున్నాడు. అన్యజనుల యొక్క భారం అంతా కూడా అపోస్తులుడైన పౌలు గారు. క్రీస్తు వదిలిపెట్టిన ఇంకేదైనా బాధ్యత ఉంటే నేనే మోస్తాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోనుడి అని సవాల్ విసిరాడు ఆయన. యేసు క్రీస్తు ప్రభులాగా నా యందు ఏ పాపం ఉన్నదని ఎవడైనా ప్రపంచంలో నిరూపించగలడా అని యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే సవాల్ విసిరాడో అదే విధంగా సవాల్ విస్తుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మరి నీకు నాకు అంత దమ్ముందా, అంత అనుభవ జ్ఞానం ఉందా? దొంగ బోధకులారా, ఇప్పటికైనా మీరు ఈ యొక్క వాక్యం విని సరైన మార్గంలో నడిచి క్రీస్తుకు ప్రియ శిష్యులుగా ఉండి మీకు ఇచ్చిన బాధ్యత పూర్తిగా నెరవేర్చి యోగు వలె ఆ యొక్క యెషయా ప్రవక్త వలె ఆ యొక్క బాప్తిజం ఇచ్చే వలె యేసుక్రీస్తు ప్రభు వలె అపోస్తలుడైన పౌలు వలె మీరు కూడా ధీటుగా నిలబడి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునుడి అని అంత ధైర్యంగా చెప్పగలుగుతారా? సవాల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ధైర్యం ఎవరికి లేదు ఈ రోజులలో. అందరూ కూడా తోవ తప్పి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మలో ఎంతో శ్రమలు అనుభవించాడు. ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క నీళ్లు రక్తంగా మారిపోయాయి, ఆయన చెమట రక్తంగా మారిపోయింది. అంత శ్రమ అనుభవించాడు. ఆయనకు ముందు జరగబోయే కార్యక్రమం అంతా తెలుసు. నా గుణాలన్నీ తెలిసేసి. ఎందుకు తెలుసు? ఆయనకి ఏ విధంగా తెలుసు? దేవుని యొక్క ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మ ఆయన మీద నిలిచింది కనుక దేవుడు తన కుమారుడిగా ఆయన చెప్పబడ్డాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా దేవుని కుమారుడయ్యాడు. ప్రియమైన దేవుని పిల్లారా, సర్వలోకంలో ఉన్న ప్రతి ప్రజ కూడా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా నీకు రక్షణ కావాలంటే క్రీస్తే గతి. క్రీస్తు యొద్దకు వస్తేనే నువ్వు మోక్ష మార్గానికి వెళ్తావు, లేకుంటే నరకమే. అది కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఒప్పుకోవద్దు, దేవుని కుమారుడని ఒప్పుకొని నువ్వు నిత్య జీవానికి అర్హత పొందాలంటే యేసుక్రీస్తు ప్రభును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. నా కొరకు యేసు ప్రాణం పెట్టాడు. ఆయన మెస్సియా, ఆయన ప్రభువుగా దేవుడిని ఆయన నియమించాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతాడో వాడే దేవుని కుమారుడు అవుతాడు. ఏసే దేవుడు అనే వానికి నరక శిక్షనే. సర్వలోకాలకు అధిపతి అయిన దేవుడు పరలోకంలో ఉంటాడు. ఆయన సర్వ సృష్టిని, ప్రకృతినంతా ఒక నోటి మాట ద్వారా కలిగింది. అదే వాక్యం. ఆ వాక్యం దేవుడు. ఆ వాక్యమైన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు మీద తన ఆత్మను కుమ్మరించడం ద్వారా సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టడం ద్వారా తన యవ్వన జీవితం అంతా కూడా ప్రజల కొరకు ప్రాణధారం చేశాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా దేవుని మాటలు యేసుక్రీస్తు ప్రభులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు మనం జీవించినట్టయితే మనం పరలోక రాజ్యానికి అర్హులుగా ఉండడానికి అవకాశం ఉంటుందని ఈ వాక్యాల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. లూకా రాసిన సువార్త 1:79 వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. సర్వోన్నతుడైన దేవుడు తన ప్రవక్త అయిన యోహానును క్రీస్తు కంటే ముందుగా క్రీస్తు గురించిన ప్రకటన చేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టి 30 సంవత్సరాల తర్వాత యోహాను చేత బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఇవో ఈయన దేవుని యొక్క గొర్రె పిల్ల అని ఆ యొక్క తండ్రి అయిన దేవుడు ఎవరైతే సర్వలోకాలను సృష్టించిన దేవుడు మనందరినీ రక్షించడానికి
ఒక బలి పశువుగా క్రీస్తును ఉపయోగించుకున్నాడు. క్రీస్తు అనే ఒక సబ్బుతో ప్రపంచ మానవాళిని తన పాపములన్నింటినీ కూడా కడిగి తన యొద్దకు తీసుకుంటున్నాడు. ఒక తల్లి ఏ విధంగానైతే తన బిడ్డను కరుణించి బురదలో ఉన్న ఆ యొక్క బిడ్డను డైరెక్ట్ ఎత్తుకోకుండా ఏ విధంగానైతే కడిగి శుభ్రం చేసి సబ్బు పెట్టి కడిగి శుభ్రం చేసి ఎత్తుకొని పాలిచ్చి ముద్దాడి ఏ విధంగానైతే తల్లి ఆదరిస్తుందో, తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు అనే యొక్క సబ్బు చేత నన్ను కడిగి పరలోక రాజ్యానికి అర్హులుగా చేస్తా ఉన్నాడు. అందుకని లూకా 1:79 వచనంలో యేసుక్రీస్తు ప్రభును దేవుడు అభిషేకించక ముందే ఈయన దేవుని యొక్క గుర్రపిల్ల అని ఆ యొక్క యోహాను అనే యొక్క ప్రవక్త, యోహాను అనే ఒక వ్యక్తి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచిస్తున్నాడు. ఏమని? ఈయన దేవుని గొర్రెపిల్ల. అంటే దేవుని గొర్రెపిల్ల అంటే దేవుని యొక్క ఇష్టానుసారమైన కార్యక్రమాలన్నీ యేసుక్రీస్తు ప్రభు చేస్తాడు. దేవునికి లోబడి ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని యొక్క ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేరుస్తాడు. తన జీవితంలో సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టమని దేవుడు ఆయనను పంపించాడు కనుక ఆయనకి ఇచ్చిన పనిని సంపూర్తి చేసి దేవునికి ఈ యొక్క తన రక్తం చేత కొనబడిన ఈ యొక్క ప్రజలందరినీ కూడా ఒక రాజ్యంగా ఏర్పాటు చేసి ఒక్కొక్క సంఘంగా ఏర్పాటు చేసి ఆ సంఘం కూడా ఇగో నా స్వరక్తం నుంచి సంపాదించిన సంఘము, తండ్రి ఇగో వీరందరూ నా రక్తం చేత కడకబడిన పిల్లలు, ఇగో ఇదంతా నా రాజ్యము, నా సంఘము, ఇగో నీకు అప్పచెప్తా ఉన్నానని తండ్రి సొమ్ము తండ్రికి అప్పచెప్తాడు. ఇది సువార్త. ఈ సువార్త తెలియకుండా ఎవరైనా మీ దగ్గరికి వస్తే వాడిని గెంటేయండి, వాని దగ్గరికి రానియకండి, వాని మాట వినకండి. దేవుడు వేరు, యేసుక్రీస్తు ప్రభు వేరు. ఛాలెంజ్ ఇదే మాట, ఇది వాస్తవం. ఈ మాట కాకుండా వేరే మాట మీరు ఎవరు బోధించినా వాని మాట వినకండి. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క గొర్రెపిల్ల. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టమని దేవుడు ఈ లోకానికి పంపించాడు. అది కూడా ఈ లోకంలోనికి రాకముందుకు యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క లేడు, మరియమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఉన్నాడు. ఇప్పుడైతే తండ్రి సింహాసనం ప్రక్క కూర్చున్నాడు. రెండవసారి దేవుడు పంపిస్తాడు భూమి మీదకి. పంపించినప్పుడు నువ్వు క్రీస్తునందు ఉన్నావా? క్రీస్తు రక్తంలో కడగబడినవా? క్రీస్తు యొక్క మార్గంలో జీవిస్తున్నావా? దేవుని యొక్క మాటలన్నీ క్రీస్తులో ఉన్నాయి కాబట్టి క్రీస్తును అనుసరిస్తున్నావా? క్రీస్తును మార్గదర్శిగా చేసుకున్నావా? నీకు అనుభవ జ్ఞానం ఉందా? అనుభవ జ్ఞానం ఉంటేనే నువ్వు స్వీకరించబడతావు, క్రీస్తు యొక్క సంఘంలో ఉండగలుగుతావు. దేవుని పిల్లలుగా స్వీకరించబడి పరలోక రాజ్యంలో నువ్వు క్రీస్తుతో కూడా పాలన చేయగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో లేక పాపములు కూరుకుపోయిన దేవుని ప్రజలకు రక్షణ కలగజేయుటకై క్రీస్తుని ఏర్పరచుకున్నాడు దేవుడు. తన అనుభవ జ్ఞానం చేత మనందరినీ కూడా రక్షించాడు యేసుక్రీస్తు ప్రభు. మరి నీకు నాకు కూడా బాధ్యత ఉంది కదా. మనల్ని కూడా క్రీస్తు మార్గంలో నడిపించడానికి అనేకులను క్రీస్తు యొద్దకు తీసుకొని వచ్చి అగ్నిలో నుంచి అనేక మందిని లాగి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి వారందరూ కూడా తీసుకొని వచ్చి సంఘంలో చేర్చి దేవుని యొక్క కృపను పొందడం మీకు ఇష్టం లేదా? ఒకవేళ మీరు ఇష్టమైనట్టయితే ఇప్పుడే నాతో పాటు మీరు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనవలసిందిగా నాకు ఫోన్ చేసి అయినా నాతో మాట్లాడాడైనా నేను చెప్పే ప్రతి ఒక్క మాట దేవుని మాటలు కనుక నా మాటలకు అంగీకారం చెప్పవలసిందిగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా, నన్ను ఆదరించవలసిందిగా, నన్ను ముందుకు తీసుకొని వెళ్ళవలసిందిగా, నా గురించి ఎవరైతే సహకారం చేస్తున్నారో వారందరినీ కూడా మీరు మీ యొక్క ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎంతో ప్రయాసపడి ఈ యొక్క ఛానల్ను నేను నడిపిస్తున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఈ యొక్క వాక్యాన్ని ఇతరులకు కూడా సెండ్ చేసినట్టయితే అనేక మంది రక్షణ పొంది క్రీస్తు యొక్క రాజ్యంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ మేలును మీరే పొందుతారు. ఎందుకు ఆలస్యం? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. 1 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం బైబిల్ తీయవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచ వ్యాప్తమైన ఆహ్వానం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించబడతా ఉన్నది.
నీ గలిలో ప్రకటించబడతా ఉన్నది, నీ ఊరిలో ప్రకటించబడతా ఉన్నది, నీ దేశంలో ప్రకటించబడతా ఉన్నది, నీ ఇంటిలో ప్రకటించబడతా ఉన్నది. నమ్ముతున్నావా? నమ్మకుంటే నీకే నాశనం. నమ్మితే నీకు స్వర్గం, నమ్మితే నీకు నిత్య జీవం, నమ్మితే దేవుని పిల్లలుగా కావడానికి నీకు అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు అని అంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఈ భూమి మీద ఒక కన్య గర్భాన జన్మించి 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకొని 3.5 సంవత్సరాలు దేవుని యొక్క సేవ చేసి సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన రక్తం పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిర్దోషమైనది. ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, కొన్ని ట్రిలియన్, కొన్ని బిలియన్, కొన్ని ఎన్ని సంఖ్య ఉందో ఒకటి పక్కకు కొన్ని లక్షల సున్నాలు పెట్టినా గాని వెల చేయని ఆ యొక్క రక్తము నీ కొరకు నా కొరకు బలైంది. ఆ రక్తం చిందించబడింది. మీరు ఆయన ద్వారా ఎవరైతే పాపములు ఒప్పుకుంటారో వారందరూ కూడా దేవుని పిల్లలుగా కావడానికి అవకాశము దేవుడు కల్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్నాడు జ్ఞానం పొందవల్లని దేవుడు ఇచ్ఛిస్తున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. సర్వ మానవులారా మా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను అని దేవుడు యేసుక్రీస్తు ద్వారా పిలుస్తున్నాడు. 2 హస్తాలు చాపి మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని యొక్క ఇష్టం. ఏ ఆత్మ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు తన్ను పొడిచిన వాడిని కూడా, తనని కొట్టిన వాడిని కూడా, తన్ను తిట్టిన వాడిని కూడా, తన్ను చెంప మీద కొట్టిన వాడిని కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమించాడు. శిలువ మీద కూడా తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని దేవుని యొక్క పిల్లలను తన పిల్లలుగా భావించి తన పాపములను క్షమించమని యేసుక్రీస్తు ప్రభు అంత రోదన, అంత భయంకరమైన శిక్ష అనుభవించుతున్న ఆ సమయంలో కూడా శత్రువుల గురించి ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరేం చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువపై చేసిన మాట మీకు అర్థమవుతుందా? కొంతమంది దుర్మార్గపు మత ఛాందస వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుని నాడున అవమానిస్తా ఉన్నారు. అనేకమైన పేర్లు కలిగి అనేకమైన సంస్థలు పెట్టుకొని బిచ్చగాలుగా ఈ యొక్క యూట్యూబ్ లో డబ్బులు వసూలు చేసుకుంటూ వాళ్ళ కడుపును వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడని అనేకమైన డబ్బులు వసూలు చేసుకొని యేసుక్రీస్తు ప్రభు మీద అనేకమైన దుర్భాషలాడుతున్నారు. వారికి ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాను. యూట్యూబ్ ద్వారా మీరు తగిన శిక్ష మీరు అనుభవిస్తారు. లాస్ట్ కు పురుగులు పనిచేస్తారు. మీరు ఏమనుకుంటున్నారో అంత పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువును అనడానికి నీకు ఎన్ని గుండెలో? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు. పరిశుద్ధుడైన వాని మీద నువ్వు ఏదైనా అంటే నువ్వు దానికి లక్షంతులను ఆ పాపానికి శిక్ష అనుభవిస్తావు. దుర్మార్గులారా, మీరు ఖబర్దార్, మీరు యేసుక్రీస్తు ప్రభువును ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఆయన కుటుంబాన్ని, ఆయన అన్నదమ్ములను, ఆయన తండ్రిని ఆ యొక్క మొత్తం ఆయన బంధువర్గాన్ని కూడా కాదని దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఆయన ప్రాణం పెట్టి సర్వ మానవాళిని రక్షించడానికి, సర్వ మానవాళిని పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన చేసిన కృషి ఎంత ఒక్కసారి ఆలోచన చేసుకుంటే నీకు అర్థమవుతాయి. గుండెలు పగిలిపోతాయి. ఆయన గురించి, ఆయన పవిత్రత గురించి నీకు తెలిస్తే, ఆ పవిత్రతను నిజంగా నువ్వు అనుభవిస్తే నీకు అనుభవ జ్ఞానం పెరుగుద్ది. నువ్వు నమ్మలేదా? నీకే నష్టం. నువ్వు నమ్మినట్టేదంటే, క్రీస్తులోనికి వచ్చినట్టేదంటే, క్రీస్తు మార్గంలో నడిచినట్టేదంటే నీకు నిత్య జీవానికి అర్హుడవు. నీకు అప్పుడు అనుభవ జ్ఞానం ద్వారా నీకు దేవుడు నిత్య జీవం ఇవ్వడానికి ఎంతో సిద్ధహస్తుడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తమైన ఆహ్వానం అందుతా ఉన్నది. సర్వ లోకంలోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. నాకు ఆధిపత్యం ఇచ్చాడు, నాకు అధికారం ఇచ్చాడు. పరలోకంలో ఉన్న దేవుడు సర్వ సృష్టిని, సర్వ విశ్వాన్ని కలగజేసిన దేవుడే నాకు అధికారం ఇచ్చాడు. ఎవరు నాకు అధికారం ఇచ్చేది? నాకు అధికారం, సర్వ సృష్టికర్త నాకు అధికారం ఇచ్చాడు. సర్వ లోకంలోకి వెళ్ళు, అన్ని దేశాలకు వెళ్ళు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళు, అన్ని జిల్లాలకు వెళ్ళు, అన్ని పట్టణాలకు వెళ్ళు, అన్ని గ్రామాలకు వెళ్ళు, అన్ని ఇల్లులు తిరుగు, ప్రతి ఒక్క ఇంటికి సువార్తను ప్రకటించు, నా కుమారుణ్ణి ప్రకటించు అని దేవుడు నాకు యేసుక్రీస్తు ప్రభు గురించిన
విషయము నాకు ఇచ్చాడు. నేను దాంట్లో అనుభవ జ్ఞానం ఉన్నది. నేను రక్షించబడతా. నేను దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలుగుతా. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో నేను ఉంటా. నేను కూడా క్రీస్తుతో పాటు రాజ్య పరిపాలన చేస్తా. ఆ విశ్వాసం నాకు అపోస్తులుడైన పౌలులాగా నాకు విశ్వాసం ఉన్నది. నీకున్నా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. మనుషులందరూ రక్షణ పొందుటే దేవునికి ఇష్టం. సత్యాన్ని గ్రహించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీకు అనుభవం ఉందా? క్రీస్తు అనుభవం ఉందా? దేవుని అనుభవం ఉందా? కష్టాలు చేసే అనుభవం ఉందా? కష్టపడే అనుభవం ఉందా? నా జనులు మిమ్మల్ని హింసించి బాధించి మీ మీద చెడ్డ మాటలలో పలుకునప్పుడు కనియలు మీరు తృప్తి పొందుతారు దేవుని యొక్క రాజ్యంలో. ఈనాడు ఎంత భయంకరమైన పాపము లోకములో దేశంలో జరుగుతూ ఉన్నాయి. వ్యభిచారం, దొంగతనం, జారత్వం, అపవిత్రత, కామకర్త, విగ్రహాల శరీర కార్యాలు చాలా భయంకరంగా 6 సంవత్సరాల పిల్లలను కూడా రేప్ చేసి చంపుతా ఉన్నారు. భయంకరమైన పాపం దేశంలో ఉన్నది. పవిత్రత లేకుండా లోకానుసారంగా జీవించే ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం ప్రార్థన చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మణిపూర్ అనే రాష్ట్రంలో భయంకరమైన హింసాకాండ, కొన్ని వేల ఇల్లులు, కొన్ని వేల వాహనాలు, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై అవమానాలు, నిందలు, క్రైస్తవులను ఊచకోత కోశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఊరుకుంటాడా? ఏదో ఒక సమయం లోపల ఎవరైతే పాపం చేశాడో, ఎవరైతే అగాత్యం చేశాడో, ఎవరైతే తన పిల్లలను చేర్చారో, ఎవరైతే దూషించారో, ఎవరైతే ఆ యొక్క రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేశారో, ఎవరైతే హింసకు గురి చేశారో వారందరినీ కూడా లెక్క చొప్పున ప్రతి వాడు చేసిన ప్రతి ఒక్క క్రియ దేవుని యొక్క గ్రంథము దగ్గర ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకంలో రాయబడ్డది. నువ్వు చేసిన ప్రతి క్రియ లెక్కలకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవులందరూ కూడా అందరి గురించి ప్రార్థన చేస్తారు. సర్వ మానవాళి శ్రేయస్సు కోసం ప్రార్థన చేస్తారు. సర్వ మానవాళి ఉన్నత స్థితి కోసం ప్రార్థన చేస్తారు. సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. కానీ మన మీదనే అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఒక్కడే అని మనం ప్రకటిస్తున్నాము. ఆయనే సర్వ సృష్టిని కలిగజేశాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడు సర్వ మానవాళి కొరకు యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తిని భూమి నట్టనడుగున పుట్టించి ఆయన ద్వారా సర్వ మానవాళిని ఆకర్షించుకుంటున్న విషయం తెలియక వారు మన మీద దాడి చేస్తా ఉన్నారు. ప్రియమైన భారతదేశంలో ఉన్న ప్రజలారా, మీకు ఒకే ఒక విన్నపము. క్రైస్తవులందరూ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీ యొక్క ఉన్నత స్థితి కోసం ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించడానికి ప్రార్థన చేస్తా ఉన్నారు. మీరు ఆరోగ్యంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. మీరు క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనుదినము మా ప్రార్థనలో మీ గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ మేలు కోరే మాకు అన్యాయం చేస్తారా? మీ రక్షణ కోరే మాకు అన్యాయం చేస్తారా? మా మీద దాడులు చేస్తారా? చేస్తే చేయండి, కానీ తగిన శిక్ష అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మోడీ కౌగిలించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దుర్మార్గులైన మత ఛాందసవాదులు మాత్రము చెలరేగి క్రైస్తవుల మీద దాడి చేస్తా ఉన్నారు. ఇది న్యాయమా? ఇది అన్యాయమా? ఒక దేశ ప్రధానమంత్రి పోయి సమాధానంతో ఆయన కౌగిలించుకున్నాడు ట్రంప్ అనే అమెరికా దేశ అధ్యక్షునితో. ఇజ్రాయెల్ అనే దేశము సహాయం చేయకుంటే ఆ యొక్క కార్గిల్ యుద్ధంలో ఓడిపోయేది భారతదేశము. క్రైస్తవ దేశాలన్నీ కూడా భారతదేశానికి సహాయం చేస్తా ఉంటే క్రైస్తవ దేశంలో ఉన్న ప్రజలు భారతదేశంలో ఉన్న ప్రజలకు సహాయం చేస్తా ఉంటే క్రైస్తవుల మీద దాడులు చేస్తారా? ఖబర్దార్, ఇది సరైనది కాదు. మీ యొక్క గుణాలు, మీ యొక్క లక్షణాలు, మీ యొక్క భావాలు మార్చుకోండి. ప్రేమను పంచండి. అందరినీ ఒకరికొకరు ప్రేమించుకుందాం. సహోదర ప్రేమను పంచుకుందాం. అనుభవ జ్ఞానాన్ని మనము పెంచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనంలో మనం సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి. పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపములకు ఇక క్షమాపణ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒకసారి క్రీస్తుని ఎరిగి క్రీస్తు మార్గంలోనికి వచ్చినట్టయితే, క్రీస్తుని అనుభవించిన తర్వాత, పరలోక సంబంధమైన వరమును రుచించిన తర్వాత, మళ్ళీ సంఘంలో నుంచి మళ్ళా లోకంలోనికి వెళ్ళి బాప్తిసం తీసుకొని క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, రక్షణను పొందిన తర్వాత, రక్షణను కొనసాగుకుంటూ మళ్ళీ బ్రాండ్ తాగుతున్నావా, మళ్ళీ విస్కీ తాగుతున్నావా, మళ్ళీ గుట్కాలు వేస్తున్నావా, మళ్ళీ తంబాకు వేస్తున్నావా, మళ్ళీ వ్యభిచారం చేస్తున్నావా, మళ్ళీ జారత్వం చేస్తున్నావా, మళ్ళీ కోపం తెచ్చుకుంటున్నావా, మళ్ళీ ఇతరులను హింసిస్తున్నావా, బాధిస్తున్నావా, చెడ్డగా ఆలోచన చేస్తున్నావా, నీ భార్యను కొడుతున్నావా, నీ పెద్దలను నీ తల్లిదండ్రులను విస్మరించి వారి యొక్క ఆస్తులన్నింటినీ దోచుకుంటున్నావా? సరి అయింది కాదు. మీ యొక్క గుణాలను, మీ లక్షణాలన్నింటినీ కూడా మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను చూసి, దేవుని యొక్క దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన వరములను చేసిన తర్వాత తప్పిపోయిన వారు ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యానికి అర్హులు కాదు అనే ఒక విషయాన్ని, మళ్ళీ వాళ్ళను పవిత్రపరచుట అనేది అసాధ్యం, మళ్ళీ వాళ్ళను మార్చుట అనేది అసాధ్యం. ఒక్కసారి దేవుడి నుంచి బయటికి పోయిన తర్వాత, మురగ కుట్టలోకి పోయిన తర్వాత వాడిని కడగడం అనేది అసాధ్యం. దేవుడు ఒకేసారి తన కుమారుని ద్వారా ఒకేసారి అర్పించాడు, 2 సార్లు అర్పించలేదు యేసుక్రీస్తు ప్రాణం. అందుకని ఒక్కసారి రక్షించబడిన తర్వాత మళ్ళీ పాపంలోనికి అడుగు పెట్టకుండా ఉన్న జ్ఞానంతో మీరు ఎవరైతే పరిశుద్ధాత్మతోని మీరు నింపుకొని ఉన్నట్టయితే, క్రీస్తును తన స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత మళ్ళీ లోకంలోని కలిసిపోయి అనేకమైన లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకున్నట్టయితే లోకము దాని ఇచ్చ గతించును గాని దేవుని యొక్క వాక్యం నిలుస్తుంది. దేవుని యొక్క వాక్యం యేసుక్రీస్తులో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు 2వసారి వచ్చినప్పుడు మీరేం సమాధానం చెప్తారు? నా గురించి ఏం కార్యాలు చేశారు? నేను ఉచితంగా మీకు రక్షణ ఇచ్చిన, మీ రక్షణను కొనసాగించుకున్నారా లేదా అని యేసుక్రీస్తు ప్రభు అడిగితే, న్యాయపీఠం మీద యేసుక్రీస్తు ప్రభు కూర్చొని మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారో? ఈనాడు సంఘ పెద్దలే ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వాళ్ళు సాయంత్రమే బ్రాండ్ షాపులో కనబడుతున్నారు. ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకొని వ్యభిచార గుంపలలో కనబడతా ఉన్నారు. ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసం తీసుకొని లంచాలు తీసుకుంటున్నారు. రొట్టె ద్రాక్ష రసం తీసుకొని 1,10,000, 1,20,000 రూపాయలు జీతం తీసుకున్న డాక్టర్లు వాళ్ళు క్రమశిక్షణతో పనిచేయట్లేదు. హాస్పిటల్లో ఉన్న మందులన్నీ ఇంటికి తెచ్చుకుంటున్నారు. హాస్పిటల్లో ఉన్న సంపదనంతా దోచుకుంటున్నారు. ప్రజలకు సేవ చేయట్లేదు. 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారంటే 1,00,000 రూపాయల శ్రమ చేయాలి కదా. ప్రైవేట్ హాస్పిటల్లో చూడండి, 10,000కు 12,000కు జీతానికి పనిచేస్తా ఉన్నారు. వీళ్ళకి 1,00,000 రూపాయలు ఇచ్చినా కానీ వచ్చిన హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఉన్న ఆ యొక్క 1,10,000 రూపాయలు జీతం తీసుకుంటారు. 1,00,000 తీసుకుంటున్నా, 60,000 తీసుకుంటున్నా ఆ గవర్నమెంట్ నర్సులు, ఆ డాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఆ వచ్చిన పేషెంట్లనే తీరుతా ఉన్నారు. వారినే అఘాయితం చేస్తా ఉన్నారు. అన్యాయం సొమ్ము తింటా ఉన్నారు. అన్యాయంగా తనకిచ్చిన ఆ బాధ్యత 1,00,000 రూపాయల ఆ ఉద్యోగం చేయట్లేదు. ఆ ఉద్యోగానికి న్యాయం చేయట్లేదు. పోలీసులు కూడా క్రైస్తవం లోపల ఉండి వాళ్ళు కూడా రొట్టె ద్రాక్ష రసం తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే లంచాలు తీసుకుంటున్నారు. మళ్ళీ సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారు. అదేవిధంగా దైవజనులు కూడా పాస్టర్లుగా, బిషపులుగా ఉన్న వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే పెళ్లి పేరింటాలని, పర్సెంటేజ్లని, వడ్డీ వ్యాపారులని, ఒక సంబంధం చూస్తే 20,000 అని, ఒక సంబంధం 30,000 అని చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే క్రైస్తవ బోధకులు, క్రైస్తవ పెద్దలు కూడా ఆ బెల్ట్ షాపులు నమ్ముతా ఉన్నారు, బ్రాండ్ అమ్ముతా ఉన్నారు, గుట్కలు అమ్ముతా ఉన్నారు. మరి మీ దగ్గర ఏమి సత్య ప్రవర్తన ఎక్కడ ఉంది? మీ మారు మనసు ఎక్కడ ఉంది? మీ పవిత్రత ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉన్నారా? తొలగిపోయారా? ఒకసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. విగ్రహారాధన వచ్చేది క్రైస్తవంలోనికి తనకున్న బలగం చేత, తనకున్న జ్ఞానం చేత, తనకు ఆర్థిక వనరుల చేత దేవుణ్ణి పక్కకు పెట్టి అవే విగ్రహాలుగా పూజిస్తున్నారు. తనకున్న అందం చేత, తనకున్న బలగం చేత, తనకున్న కన్నబలం చేత, తనకున్న ఆస్తుల చేత, తనకున్న కీర్తి చేత ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని దేవుణ్ణి పక్కకు పెట్టుకొని నేనే సాధిస్తాను, నేనే గొప్పనని
డంబంగా ఫీల్ అవుతున్నారు ప్రియమైన దేవుని పిల్లారా. పిల్లికి బిచ్చం కూడా అయ్యారు, తోటి సహోదరుని ప్రేమించరు, పెద్ద పెద్ద పీఠాలను చూస్తా ఉన్నారు. ఇవన్నీ సరియైంది కాదు. క్రీస్తులోనికి వచ్చిన నువ్వు క్రీస్తును ధరించుకోవాలి. నీకు అనుభవ జ్ఞానం రావాలి. ఏం అనుభవ జ్ఞానము? యేసుక్రీస్తు ప్రభు రెండవసారి వచ్చినప్పుడు నువ్వు చేసే క్రియల చొప్పున యేసుక్రీస్తు ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. నీకు క్రీస్తుతో అనుభవ జ్ఞానం ఉందా? క్రీస్తులో రక్షణ పొందిన నీవు, క్రీస్తును ధరించుకునే నువ్వు చివరి వరకు మంచి పోరాటం పోరాడావా? చివరి వరకు క్రీస్తును సన్నిహితం కలిగి ఉన్నావా? దేవుని బిడ్డలుగా స్వీకరించబడిన నీవు సంఘములో ఒక ఆదర్శవంతమైన జీవితం జీవించావా? ఒకవేళ జీవిస్తే నువ్వు అనుభవ జ్ఞానం కలిగిన వాడవు. లేకుంటే అనుభవ జ్ఞానం లేనట్టే. సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ దారిలో ఉంటూ కూడా మళ్ళీ పాపం చేస్తే ఇక క్షమాపణ ఉండదు, నిత్య నాశనమే గతి. కరెంట్ ఉన్నది కదా, కరెంటు అనే అక్కడ అపాయం అని తెలిసినాక కూడా మళ్ళీ పోయి కరెంటును ముట్టుకుంటే ఏమైంది? అక్కడ ఎముకలు ఉంటాయి. ఎర్రటి గుర్తు మీద రాసి, ఎర్రక్షరాలతో రాసి ఉంటుంది అక్కడ మనిషి యొక్క శరీరము, తల, ఆ యొక్క ఎముకలు అన్ని కూడా అక్కడ గుర్తుంటాయి. చదువుకోకున్నా కానీ వాటిని చూస్తే అర్థం కావాలి. లేకుంటే అపాయం అని తెలుగులో ఉంటది, డేంజర్ అని ఇంగ్లీష్ లో ఉంటది. క్రీస్తులోనికి వచ్చిన నీవు కూడా లోకానుసారంగా జీవిస్తే నరకమే. అది పాపమని తెలిసినా కూడా పాపాన్ని అంటించుకుంటే నీకు నరకమే. కరెంట్ అని తెలిసినా, అది ముట్టుకుంటే చస్తారని తెలిసినా పోయి నువ్వు ముట్టుకుంటే నీకు నరకమే, నీకు చావే గతి. కరెంటును ముట్టుకుంటే నువ్వు ఎట్లయితే చస్తావో, దేవుళ్ళలోకి వచ్చిన నీవు కూడా మళ్ళీ పాపాన్ని అంటించుకుంటే ఆరని అగ్నిగుండంలో చస్తావు. నువ్వు క్రీస్తులోనికి అనుభవ జ్ఞానం ఉన్నట్టేదంటే ఆ నిత్య నరకం నుంచి తప్పించుకోగలుగుతావు. భూమి మీద నీ దేహంలో నీ ఆత్మ ఉన్నప్పుడే నువ్వు అనుభవ జ్ఞానం చేత నువ్వు నీ యొక్క ఆత్మను రక్షించుకోగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సహోదరా, నేను ఇంత గొప్ప విషయాలన్నింటినీ కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క కృపను పొందాలని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, ఇప్పుడే సెండ్ చేసి, ఇప్పుడే కామెంట్స్ కూడా మీరు పెట్టాలని ప్రభు పేరిట మీకు విన్నవించుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ విధంగానైనా మీరు మేలు చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు మీకు కృప చూపుతాడు. 2వ అధ్యాయము పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. మన రక్షకుడైన యేసు క్రీస్తును అనుభవ జ్ఞానం చేత ఈ లోకంలోని పాపాలను, వాటి మాలిన్యం తప్పించుకున్న తర్వాత మరలా వాటిని చిక్కుకొని వాటిని అనుభవపూర్వకం చేత జయించకుంటే వాడు రక్షింపబడకూడదండి అని 2వ పేతురు 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తులుడైన పేతురు గారు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఎవరైతే క్రీస్తు యొక్క మాట విని పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి రక్షణను కొనసాగించుకుంటూ మళ్ళీ లోకంలో కలిసిపోయినట్టయితే యేసు క్రీస్తు ప్రభు యొక్క కృపను ఇక పొందలేరు. లోకంలోనికి వెళ్ళి లోకంలో కలిసిపోతారు, పాపం అంటించుకుంటారు, అపవిత్రత అంటించుకుంటారు, దేవుని సన్నిధి దూరమైతుంది. ఇక వానికి ఏం గతి అని అంటే వానికి నరకమే. ఇక వాడు బాగుపడే లక్షణం లేదు. వాడు నిత్య నరకానికి వాడు ఎదురు చూడవలసిందే. వానికి కరెంటును ముట్టుకుంటే ఏ విధంగానైతే గతి పడుతుందో, ఇక రెండవసారి యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు వానికి నిత్య నరకమే. ఇక వానికి అవకాశం లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదే హెచ్చరిక. క్రైస్తవులు అనబడిన వారు ఇప్పటికైనా మారు మనసు పొంది వారం రోజులకు ఒకసారి బైబిల్ కాదు, కళలు పడ్డప్పుడు, చెడ్డ కళలు పడ్డప్పుడు తన కింద బైబిల్ పెట్టుకోవడం కాదు, వారానికి ఒకసారి చర్చికి 2 గంటలు పోవడం గొప్పతనం కాదు. నిత్యము యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దానిని దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆరాధన అంటే దేవుడు చెప్పిన పనిని చేయడమే ఆరాధన. నీ యొక్క అవయవాలు ఏమైతే ఉన్నాయో ఆ అవయవాలన్నింటినీ కూడా దుర్నీతి సాధనలుగా వాడకుండా ఆ అవయవాలన్నీ కూడా దేవుని యొక్క సేవలో కరిగిస్తే, దేవుని యొక్క సేవలో వాడబడితే
నీకు నిత్య రాజ్యంలో పెద్ద పీట ఉంటుంది. నీకు నీతి కిరీటము. అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగానైతే నేను మంచి పోరాడితిని అని ఏ విధంగానైతే చెప్పాడో, నా కొరకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నా నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగానైతే చెప్పాడో, నీకు నాకు అంత దమ్ముందా, అంత ధైర్యం ఉందా, అంత విశ్వాసం ఉందా, అంత తెగింపు ఉందా? ఒకసారి ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మీ యొక్క అనుభవ జ్ఞానం ఎంత ఉన్నది అని కొలత వేసుకోవాలని మేము ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా పంది మళ్ళీ బురదలో, పందిని కడిగిన తర్వాత మళ్ళీ బురదలో పోయి పొరిగినట్టుగా ఈనాటి క్రైస్తవులు తయారయ్యారు. కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుక్క ఆ మాంసము ముక్కలను, ఎముకలను తిన్న తర్వాత మళ్ళీ వామిటింగ్ చేసుకొని, ఆ వామిటింగ్ చేసుకున్న కింద విసర్జించిన పదార్థాన్ని మళ్ళీ అది తింటది, మళ్ళీ నాకుతుంది ఎంతో ఇష్టంగా. మరి ఈనాడు క్రైస్తవులు కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారందరూ కూడా మళ్ళీ కొంతకాలానికి క్రీస్తును వదిలేసి, సంఘాన్ని వదిలేసి మళ్ళీ లోకములో కలుసుకొని మళ్ళీ విగ్రహారాధన చేస్తా ఉన్నారు. వారికి శ్రమ, వారికి దుఃఖం, వారికి నరకం. తగిన కాలమందు దేవుడు శిక్ష విధిస్తాడు. ఈ లోకంలో శ్రమనే, వచ్చే లోకంలో పరలోక రాజ్యంలో కూడా శ్రమనే. అందుకని అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకున్న తర్వాత మళ్ళీ లోకంలోనికి కలిసిపోకు, పవిత్రంగా పరిశుద్ధంగా. యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల వలె దేవునికి ఏ విధంగానైతే గొర్రెపిల్ల ఏ విధంగా తగ్గించుకొని దేవునికి సమర్పించుకున్నదో, నీవు కూడా క్రీస్తుకు సమర్పించుకున్నట్లయితే క్రీస్తు నీ తరపున విజ్ఞాపన చేసి నిన్ను రక్షించి అతనున్న స్థానంలో నిన్ను ఉంచుతాడు. అంత గొప్ప అవకాశం యేసుక్రీస్తు ప్రభు నీకు ఇస్తున్నాడు. నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నాతో అతడును కలిసి భోజనం చేయుదుమని దినమెల్లా చేతులు చాపుతా ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు పట్టుకొని దేవుని పిల్లలుగా మీరు జీవిస్తారా? ఈ దేహంలో ఉన్నప్పుడు ఇదే అవకాశము, మంచి అవకాశము. నిర్లక్ష్యం చేయకండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని గురించి, యేసుని గురించి అనుభవ జ్ఞానము దేవుని కృపకు, సమాధానానికి విస్తరణ కలుగజేస్తుంది. దేవుని గూర్చిన, యేసుక్రీస్తు గురించిన సమాచారం ఏదైతే ఉందో అదే మీకు అనుభవ జ్ఞానము. అదే దేవుని కృపకు, దేవుని యొక్క సమాధానానికి మీకు విస్తరణ కలిగజేస్తుంది. మీ ఆత్మను రక్షించే శక్తి గల దివ్యమైన వాక్యాన్ని మీరు సాత్వికంతో అనుగ్రహించండి, అభ్యసించండి, జీవితాలకు అలవర్చుకోండి. శక్తి గల వాక్యము నీ ఆత్మను రక్షించేది, నీ దేహాన్ని రక్షించేది, నీ ఆత్మను రక్షించేది. యెహోవా పెట్టిన దీపం నీలో ఉన్న ఆత్మ. నీలో ఉన్న ఆత్మ ఎవడు కూడా చంపలేడు, దేవుడు మాత్రం చంపగలడు. అది నరకంలో. రెండవ మరణం చాలా భయంకరం. ఈ లోకములో దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు అనుభవపూర్వకంగా జీవిస్తున్నావా? నిత్య రాజ్యంలో నీకు స్థానము, దేవునితో నుండే అవకాశము, క్రీస్తుతో నుండే అవకాశము, క్రీస్తుతో పరిపాలన చేసే అవకాశం మీలో ఉంటుంది. నీవు కూడా అనుభవ జ్ఞానము ఉన్నట్టయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము, అందుచేత మీరు ఎంతో జాగ్రత్త కలిగి సద్గుణము కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడలారా, ఎంత మంచి ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఎంతో జాగ్రత్త కలిగి ఇవన్నీ ఉన్నట్టేది ఉంటే ఏమని? మంచి కార్యాలు. ఒక నారింజ పండు, మంచి ఆరోగ్యవంతంగా కలర్ఫుల్ ఆరెంజ పండును, మంచి పచ్చగా ఉన్న ఆ నారింజ పండును తీసుకొని ఒక 20 రూపాయలు పెట్టి కొనుక్కొని దాన్ని 2 ముక్కలు చేస్తే దాంట్లో 8-9 ముక్కలు ఉంటాయి. కాయ ఒక్కటే, దేవుని ఆత్మ ఒక్కటే, కానీ దేవుడు కొన్నిటిని విభజించాడు. ఏమని విభజించాడు? పండు ఒక్కటే, దానిలో ఉన్న ఆత్మ ఒక్కటే,
కానీ కొన్ని విభాగించాడు. దాంట్లో కొన్ని మంచి గుణాలన్నిటినీ విభాగించాడు. దేవుని బిడ్డలారా, ఏంటవి? విశ్వాసము ఉండాలి, మీకు సద్గుణము, మంచి గుణం ఉండాలి, జ్ఞానము, మీ యొక్క ఆత్మను రక్షించే జ్ఞానము, దేవుని జ్ఞానము, పైనున్న జ్ఞానము మీకు ఉండాలి. ఆశా నిగ్రహము, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తున్నావా? ఒక వస్తువుని కాందాన్ని ఆశపడుతున్నావా? మోహపు చూపు తీసేసుకో. క్రీస్తు సహచరుని అయితే, క్రీస్తు నందు ఉన్నవాడు అయితే మోహపు చూపుతో తీసేసుకో. అప్పుడే తీసేసుకుంటే పాపం నీలోనికి ఎంట్రన్స్ కాదు. నువ్వు ఆశపడ్డట్టేది ఉంటే, కళ్ళతో చూసింది ఆశపడినట్టేది ఉంటే నీ యొక్క మెదడులోనికి పోయి, నీ హృదయంలోనికి పోయి అది కావాలని మిగతా అవయవాలన్నింటినీ అక్కడ తీసుకొని పోయి పాపం చేయిస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కనుక ఆ మరణానికి దారి తీయొద్దు, నీ ఆత్మ నరకానికి పోవద్దు అని అనుకుంటే నువ్వు ఎంతో జ్ఞానం కలిగి, దేవుడిచ్చే జ్ఞానం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము తెలుసుకోవాల్సిందిగా మేము ప్రభు పేరిట తెలియజేస్తాను. ఇంకోటి సహనము. కొంతమంది ఒట్టిగానే కోపపడతా ఉంటారు. సహనం ఉండాలి, శాంతి ఉండాలి, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి, భక్తి. ఇంకొకటి భక్తి ఉండాలి. భక్తి అంటే దేవుని యొక్క మాటలన్నీ కూడా నీ యొక్క జీవితం లోపల క్రీస్తును అనుకరించి నడవడమే భక్తి. పేదవాళ్లను, అనాథలను, భర్త లేని వాళ్ళను, తల్లిదండ్రులు లేని పిల్లలను, వస్త్రహీనులను చూసినప్పుడు వారి మీద జాలి పడడమే, వారి మీద కనికరం పడడమే భక్తి. ఇదే అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. సహోదర ప్రేమ, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించాలి. చాలా మంది ఈ రోజున ఏదైనా గొడవ వస్తే, ఎప్పుడైనా కొట్టుకుంటే, ఏమైనా తిట్టుకుంటే వాడు చచ్చేంత వరకు కూడా వారి మొహం చూడట్లేదు. వారిని విసర్జిస్తున్నారు వారి జీవితంలో నుంచి, వారిని దూరపరుస్తున్నారు. అది సహోదర ప్రేమ కాదు. నిన్ను వాళ్ళని పొరుగువాన్ని ప్రేమించము అనేది ఒక ఆజ్ఞ ఉన్నది. నీ సహోదరుని ప్రేమిస్తే నీ శరీరాన్ని ప్రేమించినట్టు, నీ దేవుని ప్రేమించినట్టు, నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు. నీ సహోదరుని ద్వేషించి, వాడిని అవమానించి, నిర్లక్ష్యం చేసి, వాడిని దూరపరిస్తే దేవుని యొక్క శాపం అని దేవుడు బైబిల్ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. దయలేని వాడు నా వాడు కాడు. క్రీస్తు మీ మీద దయ ఉంచాడు, నా మీద దయ ఉంచాడు, తన కుమారుని అప్పచెప్పాడు, దయ తలిచాడు. అన్నం లేదా? ఎవరైనా నీ గురించి ఎవరైనా అన్నం లేక బాధపడుతున్నప్పుడు వారి మీద దయ చూపెట్టవా? ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు వారికి వారి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఎవరైనా వస్తారేమోనని చూస్తా ఉన్నప్పుడు వారి మీద దయ చూపెట్టవా? దయ చూపెట్టాలి, కనికరం చూపెట్టాలి, దయ చూపెట్టాలి, ప్రేమ చూపెట్టాలి. ఇవన్నీ మీలో ఉంటే, ఇవన్నిటి ప్రకారంగా మీరు జీవిస్తే, వీటన్నిటి ప్రకారంగా నువ్వు అనుభవ జ్ఞానం కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తు యొక్క అనుభవం పొందినవాడవు, క్రీస్తు యొక్క శిష్యునవు, దేవుని యొక్క కుమారుడిగా ఉన్నవాడవు, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించేవాడవు, క్రీస్తు సంఘంలో ఉన్నవాడవు, అనుభవ జ్ఞానము పొందినవాడవు. ఈ మాటలన్నీ కూడా దేవుడు దీవించుగాక. మీ వినికిట్లో విన్న మీరు ధనియులు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరి ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను, దేవుని యొక్క దీవెనలు పొందాలని. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరలోకి తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. నీ పిల్లలకు ఏమైతే మాటలు వినిపించాలో ఆ మాటలన్నీ కూడా దాచిపెట్టుకోకుండా వినిపించాను నాయన. తండ్రి, విన్న నీ పిల్లలు కూడా వాటి ప్రకారంగా జీవించి అనుభవ జ్ఞానం చేత, క్రీస్తును అనుభవ జ్ఞానం చేత తండ్రి వారు పొంది నీ కృపలో పాలి భాగస్థులుగా ఉండి నీ రాజ్య సంబంధులుగా ఈ లోకంలో జీవించి నీవిచ్చే నిత్య జీవము, క్రీస్తు ద్వారా ఇచ్చే నిత్య జీవము పొందులాగా నా సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము విన్న నీ పిల్లలందరి మీదను, నా మీదను, నా కుటుంబం మీదను, సమస్త పరిశుద్ధులందరి మీదను ఉండునుగాక. ఆమేన్.